సరే, ఈరోజు మనం మహాభారతంలోని ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కథ మాత్రమే కాదు, ఒక పెద్ద మలుపు. ఇక్కడ ప్రేమ, కర్తవ్యం, ధర్మం ఈ మూడు ఒకదానితో ఒకటి తలపడతాయి. మరి దీని ఫలితం ఏకంగా ఒక మహాసామ్రాజ్యం భవిష్యత్తునే మార్చేస్తుంది. ప్రేమకా లేక కర్తవ్యమా? ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ఒక యోధుడు దేన్నెంచుకోవాలి? ఇది ఎప్పట్నుంచో ఉన్న ప్రశ్న. సరే, ఈ చిక్కుముడిని విప్పడానికి మనమొక అద్భుతమైన కథలోకి వెళ్దాం. అయితే మన కథ ఎక్కడ మొదలవుతుందంటే, పాండవులు వాళ్ల తల్లి కుంతీదేవితో కలిసి ప్రాణభయంతో పారిపోతున్నారు. అదొక్క దయనీయమైన పరిస్థితి. అసలు విషయమేంటంటే, వాళ్ళు అప్పుడే ఆ భయంకరమైన లెక్క ఇంటినుంచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కుట్ర నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళుతున్నారో కూడా తెలియకుండా ఒక దట్టమైన అడవిలోకి వచ్చేశారు. ఎంత దట్టమైన అడవి అంటే పగలు కూడా సూర్యరశ్మి నేలమీద పడదు. పాపం, వాళ్ళంతా బాగా అలసిపోయి చాలా నిస్సహాయంగా ఉన్నారు. చూడండి, ఆ లక్క ఇంటినుంచి పారిపోయాక వాళ్ళు ఆ చీకటి అడవిలో చాలా దూరం నడిచి వచ్చారు. ఇంక నడిచే ఓపికలేక కుంతిదేవి, నలుగురు పాండవులు అంటే భీముడు తప్ప మిగిలిన వాళ్లంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. కాని ఆ మహాబలశాలి భీముడు మాత్రం ఒక్కడే కంటిమీద కునుకు లేకుండా వాళ్లందరికీ కాపలా కాస్తున్నాడు. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ అడవిలో పాండవులు ఒక్కరే లేరు. వాళ్లకు తెలియకుండానే ఇంకొక శక్తి వాళ్లను దూరం నుంచి గమనిస్తోంది. ఆ అడవికి రాజు హిడింబుడు అనే ఒక రాక్షసుడు. అతనికి మనుషుల వాసన వచ్చింది. వెంటనే తన చెల్లెలు హిడింబిని పిలిచి వెళ్ళి వాళ్లను నా భోజనం కోసం పట్టుకురా అని ఆజ్ఞాపించాడు. కాని ఇక్కడో ట్విస్టుంది. హిడింబి అక్కడికి వెళ్ళాక భీముణ్ణి చూసింది. చూసిన వెంటనే ఆమె మనసు మారిపోయింది. అతని శక్తివంతమైన రూపం ఎంత బాగుంది, నా భర్తగా ఉండటానికి ఇతనే సరైనవాడు అనుకుంది. చూసారా, అన్నమాటేమో విధి, ఆమె మనసేమో ప్రేమ. ఇక్కడే మొదటి సంఘర్షణ మొదలైంది. వెంటనే హిడింబి తన రాక్షస రూపాన్ని వదిలేసి ఒక అందమైన యువతిగా మారి భీముడి దగ్గరికి వెళ్ళింది. ఆమె కళ్లలో ఆకలి లేదు, భయం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఏమాత్రం తడుముకోకుండా తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పేసింది. మిమ్మల్ని చూసిన క్షణం నుంచే నేను మీకు మనసిచ్చాను. మీరు నన్ను భార్యగా స్వీకరించకపోతే ఇక్కడే నా ప్రాణాలు తీసుకుంటాను అని. కాని భీముడి సమాధానం ఏమాత్రం ఆలస్యం లేకుండా చాలా స్పష్టంగా, దృఢంగా వచ్చింది. అతని మాటల్లో ప్రేమకు తావులేదు, కేవలం కర్తవ్యం మాత్రమే ఉంది. అతనేమన్నాడంటే, మా అన్నయ్యకే ఇంకా పెళ్లి కాలేదు, ఆయనకంటే ముందు నేనెలా పెళ్లి చేసుకోగలను? పైగా నా వాళ్లందరూ ఇలాంటి దీనస్థితిలో ఉంటే నా సుఖం కోసం వాళ్లను వదిలేసి నేను వెళ్లలేను అని చెప్పేశాడు. ఇంతలో తన చెల్లెలు ఇంకా తిరిగి రాకపోయేసరికి హిడింబుడికి ఆకలి, అసహనం పెరిగిపోయాయి. ఇంక ఆగలేక తనే స్వయంగా అక్కడికి వచ్చేశాడు. ఇక చూడాలి, అక్కడ భీకరమైన పోరాటం మొదలైంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవైపు మానవయోధుడు, మరోవైపు మహాశక్తివంతుడైన రాక్షసుడు. వీరిద్దరి మధ్య పోరులో ధర్మం గెలుస్తుందా, లేక ఆ రాక్షసు శక్తే విజయం సాధిస్తుందా? ఇది మామూలు పోరాటం కాదు. ముందుగా తన వాళ్ల నిద్రకు భంగం కలగకూడదని భీముడు ఆ రాక్షసుడిని దూరంగా లాక్కెళ్ళి మరీ పోరాటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరి పోరాటం ఎంత భయంకరంగా ఉందంటే ఆ అడవి నేల మొత్తం చదునైపోయిందట. ఇంతలో ఆ చప్పుడికి అర్జునుడు మేల్కొని, భీమా, త్వరగా ముగించు, చీకటి పడితే రాక్షసుల బలం పెరుగుతుంది అని హెచ్చరించాడు. ఆ మాటలతో భీముడు తన పూర్తి శక్తిని కూడగట్టుకుని ఆ రాక్షసుడిని అంతం చేశాడు. పాండవులకున్న తక్షణ ప్రమాదమైతే తొలగిపోయింది. సరే, హిడింబుడైతే చనిపోయాడు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఒక సమస్య తీరితే అంతకంటే పెద్ద, ఇంకా సంక్లిష్టమైన సమస్య ఒకటి వాళ్ల ముందుకొచ్చి నిలబడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అన్న చనిపోయాడే, హిడింబి పారిపోలేదు. బదులుగా ఆమె నేరుగా కుంతిదేవి దగ్గరికి వెళ్ళింది. కన్నీళ్లతో చాలా ఆర్తిగా ఆమెను వేడుకుంది. అమ్మా, మీ అబ్బాయిని చూసిన క్షణమే నా మనసు అతనికిచ్చేశాను. ప్రేమబాధ ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు తెలుసు. దయచేసి నా కోరికను కాదనకండి అని ప్రాధేయపడింది. ఆమె వేదన చూసి
కుంతీదేవి మనసు కరిగిపోయింది. ఆమె ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. కామబాధతో అంటే ప్రేమబాధతో సతమతమవుతున్న ఒక స్త్రీని ఆదుకోవడం కూడా ఒక రకమైన ధర్మమే అని ఆమె ప్రకటించింది. ఇది చాలా పెద్ద మాట. సరే, దీనికో పరిష్కారం కనుగొన్నారు. ఒక ఒప్పందం కుదిరింది. మొదటగా ధర్మరాజు యుధిష్ఠిరుడు ఒక షరతు పెట్టాడు. భీముడు ప్రతిరోజూ సూర్యాస్తమయంలోపు తిరిగి కుటుంబం దగ్గరికి వచ్చేయాలి. రెండవది, భీముడు తన షరతు చెప్పాడు. వాళ్లకి ఒక కొడుకు పుట్టేంతవరకు మాత్రమే నేను హిడింబితో ఉంటాను అన్నాడు. పాపం ఆ షరతులు విన్నాక హిడింబి గుండె పగిలినంత పనైంది. అయినా సరే, ఆ కాస్త సమయమైనా చాలని ఆశతో ఆ నిబంధనలకు ఒప్పుకుంది. ఇలా షరతులతో కూడిన ఈ తాత్కాలిక బంధం మహాభారతంలో ఒక చాలా ముఖ్యమైన ఒక కొత్త పాత్ర పుట్టుకకు కారణమైంది. భీముడికి హిడింబికి ఒక కుమారుడు జన్మించాడు. అతనే ఘటోత్కచుడు. అతనికా పేరు ఎందుకొచ్చిందంటే, పుట్టినప్పుడు అతని తలమీద జుట్టు లేకుండా ఒక కుండల అంటే ఘటంలా ఉందట. అందుకే ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. చూడండి, అతని పేరే అతని పుట్టుక కథను చెబుతుంది. ఇక ఒప్పందం ప్రకారం మాట నిలబెట్టుకోవాలి కదా. కొడుకు పుట్టిన వెంటనే హిడింబి ఇచ్చిన మాట ప్రకారం కుంతీదేవి దగ్గర సెలవు తీసుకుని తన బిడ్డను తీసుకుని అక్కడనుంచి వెళ్ళిపోయింది. వాళ్ల కథ ఇక్కడితో ముగిసింది. ఇది ఒక రకంగా తీపి, మరో రకంగా చేదుతో కూడిన ముగింపు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది. ఒక చీకటి అడవిలో ఒక మానవుడికి ఒక రాక్షస స్త్రీకి మధ్య ఏర్పడిన ఈ కొద్ది రోజుల బంధం భవిష్యత్లో జరగబోయే మహాభారత సంగ్రామంలో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుంది, దాని గతిని ఎలా మార్చేస్తుంది? అవును, ఈ చిన్న కథ రాబోయే ఒక పెద్ద చరిత్రకు ఇది ఆరంభం మాత్రమే.